పార్టీలో కొత్తగా చేరిన నేతలకు కీలక పదవులు లేనట్టేనా? అధ్యక్ష ఎన్నికకు కొత్త రూల్స్ సక్సెస్ అవుతాయా? పార్టీ వేర విధేయులు పాత నేతల కొత్త నేతల అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుంది? ఇది తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారిన అంశం. వరుస పరాభవాలతో నిస్తేజంగా ఉన్న క్యాడర్ను నడిపించే నేత కోసం ఎదురు చూస్తుండగా ఆ ఎన్నిక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ పదవుల్లోనూ రూల్స్ ఏంటనే చర్చ జోరుగా సాగుతుంది. తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతను ఏ సామాజిక వర్గ నేతకిస్తారు, ఎప్పుడు నియమిస్తారని అటు ఆశావహులు ఇటు పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. కమల దళపతి కోసం పాత నేతలతో పాటు కొత్త నేతలు రేస్లో ఉన్నారట. వారి మధ్య బలంగానే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే పార్టీలో కీలక పదవులు అప్పగించాలనే నిబంధనను జాతీయ అధినాయకత్వం పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి నుంచి రాష్ట్ర చీఫ్ వరకు దేశవ్యాప్తంగా ఇదే నిబంధన వర్తించే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ల ఎంపికను అదే ఆధారంగా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏజ్ లిమిట్ నిబంధనలు కూడా అధిష్టానం ఈసారి తీసుకొచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. తద్వారా కొత్త నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కేంద్ర నాయకత్వం అనుకున్నట్లు నిబంధనలు పెడితే కొత్త నేతలెవరికీ కీలక పదవులు లేనట్టేననే చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. దీంతో నిన్నటి వరకు కీలక పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా కొత్త నిబంధనలతో ఎలాంటి సమస్యలొస్తాయోనని ఉత్కంఠగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష పీఠాన్ని పార్టీ వీర విధేయులకే అప్పగించాలని పాత నేతలంతా పట్టుబడుతున్నారట. కానీ అలాంటి వారిలో ప్రజల్లో ర్యాపో ఉన్నవారు తక్కువ మంది ఉన్నారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వేళ్ల మీద లెక్క పెట్టేంత వారు కూడా లేరని టాకుంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి నేతలు భారీగా కాషాయ కండువా కప్పుకున్నారు. అందులోనే కీలక నేతలున్నారు. ఆయా పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలు కమలం పార్టీలో చేరారు. వారిలోనూ కొందరు అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం తమకే అంటూ కొత్త పాత నేతలు కుస్తీ పడుతున్నారట. కానీ కొత్త రూల్ అందరి ఆశలపైన నీళ్లు చల్లేలా ఉందని తెలుసుకుని అవాక్కయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. నిబంధనలు మినహాయింపు ఇవ్వాల్సిందేనని కొత్తగా పార్టీలో చేరిన నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కేంద్ర అధినాయకత్వానికి కూడా తమ గోడు వెళ్లబుచ్చారట. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో పార్టీ కోసం శ్రమిస్తోన్న తమకు కొత్త నిబంధన ఓకే అని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అన్ని ఆలోచించాకే కేంద్ర నాయకత్వం ఇలాంటి మార్పులను తెచ్చిందనేది సీనియర్ల వాదనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పదవుల మాట ఎలా ఉన్నా కొత్త పాత నేతల మధ్య మరింత గ్యాప్ ఏర్పడే అవకాశముందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో కొత్త రూల్స్ తంటాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని కొందరు సీనియర్లు అనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కాషాయ పార్టీ చేపడుతోంది. ఇప్పటికే బూత్ స్థాయి అధ్యక్ష కమిటీ ఎన్నికలు చివరి దశలో ఉన్నాయని, దాంతోపాటు 1-2 రోజుల్లో మండల కమిటీల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని కాషాయ పార్టీ చూస్తుందట. ఇప్పటికే అభిప్రాయాల సేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. మండల అధ్యక్షుల ఎన్నిక అంశంలో 3 పేర్లు పార్టీకి అందించినట్లు సమాచారం. సంక్రాంతి తరువాత జిల్లాల అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఈ నెలాఖరు కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి కొత్త నాయకుడిని ప్రకటించాలని కమలం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో 2 రోజుల పాటు పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు జిల్లా ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంస్థాగత అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపైన ఆయన నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. మరోవైపు పార్టీలో చేరిన కొత్త నేతలంతా సునీల్ బన్సల్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్త నిబంధనల వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై వారు చర్చించారనే టాక్ వినిపిస్తోంది. కొత్త రూల్స్ వల్ల పార్టీకి నష్టమని, ఈ నిబంధనల కారణంగా కొత్తవారు పార్టీలోకి వచ్చేందుకు సుముఖత చూపరని బన్సల్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు తెరపైకొస్తున్నాయి. గతంలోనే 2 సార్లు క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికి కీలక పదవులకు అర్హత ఉంటుందా, లేక ఇప్పుడు తీసుకోబోయే క్రియాశీల సభ్యత్వంలో 2 సార్లు ఉంటే చాలా అనే అంశంపై నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయట. దీంతో సంస్థాగత ఎన్నికలు మరింత జాప్యం జరిగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే అధ్యక్షుడి నియామకం ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్త నిబంధనలతో ఎదురయ్యే చిక్కులతో పాటు కొత్త పాత నేతల పంచాయతీలను సంస్థాగతంగా పార్టీ ఎలా అధిగమిస్తుందో అనేది వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.